హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మిగిలిపోయినటువంటి పప్పుతో రోటీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. అలానే దీంట్లో మనం వాటర్ యాడ్ చేయకుండా మిగిలిపోయిన పప్పు ఉంది కదా, ఆ పప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం గరం మసాలా, టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. అవసరం పడితేనే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకైతే పప్పు ఎక్కువ ఉంది కాబట్టి అవసరం లేదు. ఈ విధంగా పిండిని కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా నూనె అయినా తీసుకొని మనం మళ్ళీ ఒకసారి బాగా పిండిని కలుపుకోవాలి. కలిపిన పిండిని ఒక 10 నిమిషాల పాటు మనము పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనము పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీన్ని కావాలంటే మీరు పరోటాలా చేసుకోవచ్చు, లేదంటే రోటీలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు రోటీలా చేస్తున్నాను. దీన్ని కావాలంటే ఫోల్డ్ చేసి మీరు పరోటా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి పెట్టేసి నేను రోటీ ఎలా తయారు చేస్తాను. దీన్ని స్టవ్ మీద పెనం మీద వేసుకొని మామూలుగా రోటీ ఏ విధంగా కాలుస్తామో అదే విధంగా కాల్చుకోవాలి. నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యిని తీసుకొని కాలుస్తున్నాను. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఎప్పుడైనా పప్పు మిగిలిపోయింది, ఏం చేయాలి, మార్నింగ్ చేసిన పప్పు మళ్ళీ ఈవినింగ్ తినాలి అని అనిపించదు కదా. అనిపించినప్పుడు మనం ఇలా పప్పుని ఈ విధంగా తయారు చేసుకొని తినచ్చు. దీన్ని పచ్చడితో అయినా రైతాతో అయినా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా రోటీస్ అయితే రెడీ అయిపోయి